ఇప్పటివరకు లోకబీసీ కేసులో విచారణకు ఉపయోగించినటువంటి కేటీఆర్ గారికి శాసన మండలి సభ్యులు, ప్రతిపక్ష నాయకులు, టీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారం. వాస్తవానికి రేవంత్ రెడ్డి తన యొక్క ఫెయిల్యూర్స్ కప్పిపుచ్చుకోవడానికి, తన చేతగాని తనాన్ని కప్పిపుచ్చుకోవడానికి ప్రజల పక్షాన తెలంగాణ గొంతుపై ప్రతిరోజు ప్రశ్నిస్తున్నటువంటి కేటీఆర్ గారి మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి 18 నెలల పాలనలో కేటీఆర్ గారి మీద 14 కేసులు పెట్టింది. ఈ 18 నెలల పాలనలో నువ్వు ప్రజలకు ఇచ్చిన ఒక్క హామీ కూడా నీ ఛాన్స్ హామీలు అమలు చేయడానికి నీ మీద చీటింగ్ కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. నువ్వు మాట తప్పినందుకు నీ మీద కేసు పెట్టాల్సిన అవసరం ఉంది. దేవుళ్ళ మీద ఒట్టుబెట్టి మాట తప్పినావు, అసెంబ్లీలో చెప్పి మాట తప్పినావు. మాట తప్పులు తప్ప మాట నిలబెట్టుకున్న పాపాన్ని ఎన్నడూ కూడా పోలేదు. కేటీఆర్ గారు ఈ రాష్ట్రం యొక్క గౌరవాన్ని పెంచే విధంగా మొత్తం ఇండియాలో అనేక రాష్ట్రాలు మాకు ఈ కార్ రేసింగ్ కావాలంటే మాకు కావాలని పోటీ పడితే తన శక్తి యుక్తులను ఉపయోగించి హైదరాబాద్ కు ఈ కార్ రేసింగ్ తెచ్చి మన రాష్ట్రం యొక్క గౌరవాన్ని అంతర్జాతీయ స్థాయిలో రేవంత్ రెడ్డి నువ్వు ఎవరు నిర్వహించను అన్నా, ఎవరు ఏ రాష్ట్రం కూడా అడ్డాల పోటీలు నిర్వహించము అన్నారు. ఎవరు మాట్లాడుతున్నారు, ఎవరు మాట్లాడుతున్న అడ్డాల పోటీలు ఈ రాష్ట్రానికి తెచ్చి ప్రపంచం ముందు రాష్ట్ర పరువు తీసిన రేవంత్ రెడ్డి. ఇవాళ ఈ దేశ పరువు, ఈ రాష్ట్ర పరువు మంట కలిపిన రేవంత్ రెడ్డి. ఇలా అందరూ కావాలన్న ఈ కార్ రేసింగ్ పోటీలో మన రాష్ట్రానికి తెచ్చి మన గౌరవాన్ని తెచ్చింది కేటీఆర్ గారు అయితే, ఎవరు వద్దన్నట్లయితే అందాల పోటీలు నిర్వహించి ఈ రాష్ట్రాన్ని అప్రతిష్ట పాల్చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇలా మీరు చూస్తున్నారు. ఎందుకు విషయంలో ఆల్రెడీ కేటీఆర్ గారు అన్ని విషయాలు చెప్పారు. కేవలం డైవర్షన్ పాలిటిక్స్. రేపేదో స్థానిక సంస్థల ఎన్నికలకు పోవాలి కనుక కేటీఆర్ గారిని ఇబ్బంది పెట్టు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులను, మా ఎమ్మెల్యేలను, మా కార్యకర్తలను, మా సోషల్ మీడియా యాక్టివిస్టుల మీద కేసులు పెట్టి ఆయన ఏదో అటెన్షన్ డైవర్షన్ చేద్దాం అనుకుంటున్నారు. కుల్లా ఉన్నది. రాష్ట్ర ప్రభుత్వ ఖజానా నుంచి ఆ కంపెనీ అకౌంట్ లోకే పోయింది. ₹1 ఇటుపోలే, ₹1 అటుపోలే, ₹1 ఇంకెక్కడికి పక్కదారి పట్టలేదు. అందులో కేసే లేదు. కేవలం ఏంటంటే ఏదో రకంగా ప్రజల్ని మభ్య పెట్టాలని చిల్లర రాజకీయాలకు పాల్పడుతున్నారు. ఎంత దుర్మార్గంగా తయారైపోయిందంటే తుమ్మితే కేసే, దగ్గితే కేసే, పిచ్చితే కూడా కేసే పెట్టాలి. ఇంత చిల్లర రాజకీయం చేస్తుంది. అరే నువ్వు చేసిన తప్పులను ఎత్తి చూపితే, నువ్వు నీ ప్రభుత్వం చేస్తున్న కమిషన్లను ఎత్తి చూపితే, నీ యొక్క అరాచకాలను ఎత్తి చూపితే, నీ లగచర్ల కేసులు ఎత్తి చూపు, లగచర్లలో గిరిజన రైతులకు బేడీలు వేస్తే దాన్ని ప్రశ్నిస్తే ఇవాళ కేటీఆర్ గారి మీద కేసులు పెట్టున్నావు. బిడ్డ నువ్వు ఎన్ని కేసులు పెట్టినా కేటీఆర్ గారు ఒక వ్యక్తి కాదు, ఆయన ఒక శక్తి అని లక్షలాది మంది బీఆర్ఎస్ కార్యకర్తలు, బీఆర్ఎస్ కుటుంబ సభ్యులు కేటీఆర్ ముట్టుకుంటే హెచ్చరిస్తూ నేను ఎక్కువ టైం తీసుకోకుండా గౌరవనీయులు కేటీఆర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను. జై తెలంగాణ. గౌరవనీయులు జ్వరం ఇక్కడ మరి మీ అందరికీ స్ఫూర్తినిస్తూ